గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చీట్ చేయడానికి వాళ్ళకి ప్రయత్నానికి వాళ్ళే స్టాప్ చేయడం జరిగింది. ఈ విషయంలో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ టీమ్స్ లో లోకల్ SHOs, మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ అందరూ కొన్ని రోజుల నుంచి షాప్స్ కి చెకింగ్, లోకల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, ఫార్మర్స్ కి అవేర్నెస్ అన్ని చేస్తున్నారు. ఇప్పుడు నా తరఫు నుంచి జనాలకి, రైతులకి ఒక విజ్ఞప్తి ఉన్నాయి. వాడే ఈ సూచనలు మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా బయట నుంచి రాత్రి వచ్చి సీడ్స్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే రేపు వాళ్ళే ఇమీడియట్ గా సేల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉండదు, ఏదైనా బ్రాండ్ ఉండదు, ఈ ఫేక్ సీడ్స్ ఉంటుంది, స్పూరియస్ సీడ్స్ ఉంటుంది. ఎట్లయినా ఎవరైనా ఏజెంట్స్ లోకల్ గా పెట్టిన బయట వాళ్ళ వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ అప్రూవ్డ్ అన్ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారా, వాళ్ళకి సీడ్ పర్చేజ్ చేయొద్దు. లూజ్ సీడ్స్ ఎక్కడైనా పర్చేజ్ చేయొద్దు. అన్బ్రాండెడ్ సీడ్స్, తర్వాత సీడ్స్ ప్యాక్డ్ ఇన్ నార్మల్ ప్యాకెట్స్ లో వితౌట్ బ్రాండ్, ఇది ప్రాపర్ బ్రాండ్ సర్టిఫికేషన్ లేకుండా కొన్ని పాలిథిన్ కవర్ లో ప్యాక్ చేసి సేల్ చేస్తారు. అట్లా ఎవరైనా మీకు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు పోలీస్ కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి, టాస్క్ ఫోర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్స్ కి ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అందరికీ ఇక్కడ సీడ్ కి ఇప్పుడు అవకాశం అందరికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి సీడ్స్ అవైలబిలిటీ అన్ని ఉన్నాయి. ఇక్కడైనా ఇష్యూ అయితే అధికారులకి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి, పోలీస్ కి, రెవెన్యూ అధికారులకి ఎవరైనా దృష్టిలో తీసుకొస్తే ఫార్మర్స్ కి హితంలో గవర్నమెంట్ కంటిన్యూస్ గా పనిచేస్తుంది. ఇందులో మీకు ఎవరైనా ఇట్లా సీడ్ చేస్తే ఫార్మర్స్ కూడా కొంతమంది తక్కువ రేట్ లో వచ్చి ఓపెన్ సీడ్స్, యూజ్ సీడ్స్ ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తక్కువ రేట్ లో వస్తాయి. ఇందులో ఫార్మర్స్ కే లాస్ అవుతుంది. ఎందుకంటే లూజ్ సీడ్స్ అయితే ప్రాపర్ వెరిఫైడ్ ఉండదు, టెస్టింగ్ ప్రాపర్ ఉండదు, అప్పుడు క్రాప్ లాస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, క్రాప్ తక్కువ ప్రొడక్షన్ అవుతుంది. మీకు టోటల్ మీరు ఇది క్రాప్ ఉన్నప్పుడు బయట నుంచి డబ్బు తీసుకొని ఉంటున్నారా, డెప్ట్ కూడా అవుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీద ఏదైనా పెట్టి అది కూడా లాస్ అవుతుంది. మీకు ఒక టోటల్ సీజన్ కి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ కి పెట్టడానికి ఫీజు, అది కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే క్రాప్ రాదంటే, క్రాప్ లాస్ అయితే చాలా ఇబ్బంది ఫార్మర్స్ కి అవుతుంది. సో ఈ విషయంలో మేము ఫార్మర్ కి సాయం చేయడానికి అందరు లోకల్ పోలీస్, అగ్రికల్చర్ ఆఫీసర్, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీతో పాటు ఉన్నాము. సో ప్లీజ్ మాకు కూడా సాయం చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటున్నాము. అండ్ ఈ విషయాల్లో కూడా ఫర్దర్ గా ఈ కేసు మీద డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైనా ఫర్దర్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏజెంట్స్ నెట్వర్క్ ఉన్నాయి, అది టోటల్ గా బ్రేక్ చేసి యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.